శ్రీమాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. ఈ రథసప్తమి నాడు సూర్యనామూర్తి తాలూకా పుట్టినరోజు. ఆ రోజు చక్కగా సూర్యనామూర్తికి ఉదయాన్నే లేచి 7 జిల్లెడాకులతో కానీ 3 కానీ తల మీద పెట్టుకుని రాగి కాయను ఒక జిల్లేడు ఆకుతో సహా రేగుపండు కూడా పెట్టుకుని స్నానం చేసి శుచి అయి చక్కగా ఆవు పాలు, బియ్యము, బెల్లముతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టాలి, తయారు చేసుకోవాలి. అందులో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇలాంటివి వేయకూడదు. ఎందుకంటే సూర్యనామూర్తికి పళ్ళు లేవు కాబట్టి కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టకూడదు. ఆ రోజు మెత్తగా పరమాన్నం చేసి అరటిపళ్ళు పరమాన్నం మాత్రమే నైవేద్యం పెట్టాలి. చిక్కుడుకాయలు తెచ్చుకుని 7 చిక్కుడు కాయల్ని రథంగా తయారు చేసి దాని మీద చిక్కుడుకాయ ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి రూపాయి కాయిన్ కానీ లేదా రాగి కానీ ఉంటే పెట్టి దానికి ఇది గంధం ఎర్ర చందనాన్ని అద్ది ఉంచాలి. తర్వాత ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షతలు, ఎర్రటి వస్త్రము, యజ్ఞోపవీతం, చక్కగా సూర్యనామూర్తికి ఎరుపు ఇష్టం కాబట్టి అవన్నీ సిద్ధం చేసుకుని ఉండి మనము చక్కగా ముందు ఏ పూజ చేసినా మనము విఘ్నాలు తొలగట కొరకు వినాయకుడిని పూజ చేస్తాం కాబట్టి పసుపు వినాయకుడిని చక్కగా పెట్టుకుని 2 దీపాలు పెట్టి దీపాలు వెలిగించుకుని 2 కలశలు ఉంచుకుని ఒక కలశలో నీళ్లు చక్కగా ఆచమన పాత్రకి ఒకటి స్వామికి ఉపచారాలు చేయడానికి నేను అష్టోత్తరంతో చక్కగా కల్పోక్త ప్రకారంగా ఆ సూర్యనామ స్వామి తాలూకా పూజా విధానాన్ని మీకు తెలియజేస్తాను. మీరు ఆ ప్రకారంగా చేసుకుని స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు, ఆరోగ్యాన్ని, విజయాన్ని పొందండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య పత్రంలోనేమో 3 సార్లు ఆచమించేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ దోక్ష్య నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాయతే శ్యామ విరోధేన. 2 నక్షత్రవాసం చూసి మీ ఎడం పక్కన వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాతదుచక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం శుభే సోమర్ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణः ద్వితీయపరాదే శ్వేతపరः కల్పే వైవస్వతం మంత్రే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసరः జయవాసరే. ఈ సంవత్సరము ఈ వారం మారుతాయి. మీరు ఎప్పుడు చేసుకుంటే ఆ కాలానుగుణంగా మనం చెప్పుకోవచ్చు. జయవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణయ వంగణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభదిదో శ్రీమాన్ గోత్రస్య. మీ పేరు, మీ గోత్రము, మీ పేరు చెప్పుకోండి. మీ భార్య పేరు, మీ పిల్లల పేరు. అలాగే స్త్రీలు చేసిన మాట ఉంటే మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య సహకుటుంబస్య క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం చిందిత మనోరథ సిద్ధ్యర్థం సర్వకామనా సఫలీకృతార్థం శ్రీ ఉషా ఛాయాపద్మనే సహిత శ్రీ సూర్యనారాయణమూర్తి దేవత పూజాం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి జన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు కలశకి మనం పెట్టుకున్నాం కదా,
ఆ కలసకి మరో కలస పెట్టుకున్నాం కదా, ఆ కలసలో చుట్టూరు గంధం రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షతలు, 1 పుష్పం వేయండి. ఓం కలసస్య ముఖే విష్ణు, మీ కుడి చేయి పెట్టి దాని మీద ఎడం చేయి పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత, మూలే తత్ర శ్రితో బ్రహ్మ, మధ్యే మాతృగణోక్షత, క్షౌతు సాగర, సర్వే సప్తద్వీప వసుంధర, ఋగ్వేద యజుర్వేద సామవేదో హధర్వణ, అంగైస్ సహిత సర్వే కలసాముసమాశ్రితా, గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలసలో నీళ్లు దేవుడి మీద, మీ మీద, పూజా ద్రవ్యాల మీద జల్లండి, నైవేద్యాల మీద కాకుండా జల్లండి. అందుకే నైవేద్యాల మీద మూతలు పెట్టి ఉంచాలి. ఒక్క నైవేద్యం అన్నప్పుడే అవి తీయాలి మూత. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు ఒక పుష్పం పట్టుకుని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. వినాయకుడికి పసుపు వినాయకుడు చేశారు కదా, బొట్టు పెట్టి మీరు కూడా బొట్టు పెట్టుకుని ఒక పుష్పం పెట్టుకుని ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అలాగే మరో పుష్పం ఆవాహనం సమర్పయామి. ఆసనార్థం రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. కొంచెం నీళ్లు అలా జల్లుతూ ఉండండి. మహాగణాధిపతయే నమః పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం చేస్తే వస్త్రయుగ్మం వేయండి. అలాగే శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతం సమర్పయామి. గంధం శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరలంకారార్థం అక్షతం సమర్పయామి. అధంగ పూజ. ఓం సుముఖాయ నమః. పుష్పాలు కానీ అక్షతలు కానీ అలా పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజారణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. ఒక ఊదత్తు తీసుకుని వెలిగించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక బెల్లం ముక్క, అరటిపండు పెట్టండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం తత్యేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్తృణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గులోపహార కదలీఫల అమృత నివేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అలాగే 5 సార్లు చూపించి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖశుద్ధం తాంబూలం, అలాగే 3 ఆకులు 2 చెక్కలు స్వామివారికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖశుద్ధం తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర బిళ్ళ వెలిగించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం చూపించి 2 నీళ్లు పక్కన కొంచెం విడిచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకోండి. మరో పుష్పం పట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక సువర్ణ దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఆత్మదీక్ష నమస్కారం సమర్పయామి. అలాగే పుష్పాలు వేసాను. చిత్రం ధారయామి. చామరం వేజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళిక సర్వరాజ్యోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. వేసేసి 2 అక్షతలు నీళ్లు పక్కన విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్య గణనాయక. ఆయుర్దేహి స్వదేహి శ్రియం సౌఖ్యం చ సౌభాగ్యం చ పుత్రాన్ పౌత్రాన్ పుత్ర ప్రపౌత్రాన్ చ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రప్రమా దేవీ శతమూల. మీరు పూజ చేసిన పుష్పాలు కళ్ళకద్దుకుని అక్షతలు మీరు వేసుకుని మీ పిల్లలకి వేయండి. సహస్రపరమా దేవీ శతమూల శతాంకుర సర్వమృతమే పాపం దౌర్వాదిషు ప్రణాశిని. ఆ వినాయకుడిని కొంచెం ఇలా ఎత్తి పక్కన పెట్టండి. ఓం యజ్ఞమయంచ దేవత ధర్మాణి ప్రమాణ్యాసన్
దేహినాకం మహిమాని సింధే సాధ్యా సింధి దేవా గణపతిదాస్థానముద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి యథాస్థానముద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. ఇప్పుడు మరో పుష్పం పట్టుకుని ఒక పుష్పం 2 అక్షతలు మీరు పెట్టుకున్నారు కదా, ఆ సూర్యమూర్తి రాగి కాయిన్ పెట్టారు కదా ఆ రథం మీద, దాని మీద చేయి పెట్టి ఉంచండి. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహోజితం తమోరం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతాభ్య నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరో పుష్పం పట్టుకోండి. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతాభ్య నమః. ఆవాహన స్థాపయామి పూజయామి. అలాగే మరో పుష్పం. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యోతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతాభ్య నమః. రత్నసింహాసనం సమర్పయామి. అలాగే పుష్పాలు వేస్తుంది. అలాగే పుష్పంలో ఆ కలసలో నీళ్ళు అలా పుష్పంతో జల్లుతుండండి. శ్రీ ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతాభ్య నమః. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం చేసుకున్నాం కదా ఎర్రటి దీంతో, అలాగే ఆ వస్త్రాలు వేయండి. ఉషాఛాయ సమేత పద్మిని సమితి సూర్యం దేవతాభ్య నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపేతం సమర్పయామి. యజ్ఞోపేతం తర్వాత అలాగే గంధం మనం తీసుకుంచుకున్నాం కదా, ఆ గంధాన్ని పుష్పంతో సమర్పించండి. గంధ ద్వారా అందురాదృశమిచ్చ పుష్టాంకరేషణీం ఈశ్వరేయం సర్వభూతానాం తామయోపప్రేయస్యం. ఉషాఛాయ పద్మినీ సహిత సూర్యనారాయణమూర్తి దేవతాభ్య నమః. శ్రీగంధం సమర్పయామి. గంధస్యోపరలంకారార్థం అక్షతం సమర్పయామి. అలాగే అక్షతలు వేసేసి ఇప్పుడు పుష్పాలు కానీ అక్షతలు కానీ అలాగా అష్టోత్తరం చెప్తాను. అలాగా సూర్యనారాయణమూర్తికి ఎలా వేస్తూ ఉండండి. ఓం అరుణాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం కరుణారససింధవే నమః. ఓం అసమానబలాయ నమః. ఓం ఆర్ధరక్షకాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిభూతాయ నమః. ఓం అఖిలాగమవేదినే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అఖిలజ్ఞాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ఇనాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం ఇజ్యాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం భానవే నమః. ఓం ఇందిరామందిరాప్తాయ నమః. ఓం వందనీయాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం సుశీలాయ నమః. ఓం సువర్చసే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం వసవే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ఉజ్వలాయ నమః. ఓం ఉగ్రరూపాయ నమః. ఓం ఉద్వగాయ నమః. ఓం వివస్వతే నమః. ఓం ఉజ్జత్కర్ణజాలాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం ఉజ్వస్వలాయ నమః. ఓం వీరాయ నమః. ఓం నిర్జరాయ నమః. ఓం జయాయ నమః. ఓం ఊరుద్వయ భావరూపయుక్త సారథయే నమః. ఓం ఋషివంద్యాయ నమః. ఓం రుగ్దక్త్రే నమః. ఓం వృక్షచక్రధరాయ నమః. ఓం రుజస్వభావచిత్తాయ నమః. ఓం నిత్యస్తుత్యాయ నమః. ఓం రోకారమాతృకావర్ణరూపాయ నమః. ఓం ఉజ్వలతేజసే నమః. ఓం వృక్షాదినాథమత్రాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం లుప్తదంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కాంతిదాయ నమః. ఓం ఘనాయ నమః. ఓం కనత్కనకభూషాయ నమః. ఓం కద్యోతాయ నమః. ఓం లోనితాఖిలదైత్యాయ నమః. ఓం సత్యానందస్వరూపిణే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం ఆర్తశరణ్యాయ నమః. ఓం ఏకాకినే నమః. ఓం భగవతే నమః. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః. ఓం గుణాత్మనే నమః. ఓం గుణిప్రుతే నమః. ఓం బృహతే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం ఐశ్వర్యదాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం హరిదస్వాయ నమః. ఓం సౌరయే నమః. ఓం దశదిక్పక్ప్రకాంసాయ నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం ఓజస్కరాయ నమః. ఓం జయినే నమః. ఓం జగదానందహేతవే నమః. ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః. ఓం ఔచ్యస్థానసమారూఢరథస్థాయ నమః. ఓం ఆసురారయే నమః. ఓం కమనీయకరాయ నమః. ఓం అబ్జవల్లభాయ నమః. ఓం అంతర్బహిప్రకాశాయ నమః. ఓం అచించాయ నమః. ఓం ఆత్మరూపిణే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అమరేశాయ నమః.
ఓం పరస్మై జ్యోతిషే నమః. ఓం అహస్కరాయ నమః. ఓం రవయే నమః. ఓం హరయే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం తరుణాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం గ్రహాణాం పతయే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః. ఓం సౌఖ్యప్రదాయ నమః. ఓం సకల జగతాం పతయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం కవయే నమః. ఓం నారాయణాయ నమః. ఓం తేజోరూపాయ నమః. ఓం హయాయ నమః. ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం సంపత్కరాయ నమః. ఓం ఐం ఇష్టార్థదాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శ్రేయసే నమః. ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః. ఓం నిఖిలాగమవేద్యాయ నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం ఉషా ఛాయా పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్రపుష్పాన్ని పూజయామి. ధూపం 2 ఊదత్తులు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ధూపమాఘ్రాపయ ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యం ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం మీద 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకోండి. ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యం సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టేసి మీరు నైవేద్యం తెచ్చారు కదా, మనం పరమాన్నం చేసుకున్నాం కదా, 7 చిక్కుడాకులు వేసి ఆ చిక్కుడాకుల మీద కొంచెం కొంచెం పరమాన్నం పెట్టి మిగతాది ఆ గిన్నెలో ఉంచి ఈ కలశలో నీళ్లు ఉన్నాయి కదా పుష్పంతో తీసి వాటి మీద జల్లండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యో నమః. గుడక్షీర అమృత గోఘృత గుడక్షీర అమృత నివేదం కదలీఫల అమృత నివేదం సమర్పయామి. అలాగా సోమవారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపితానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. కొంచెం నీళ్ళు అలాగే స్వామికి చూపించి పళ్ళెంలో విడిచిపెడుతున్నాను. హస్తోపక్షాళయామి. పాదోపక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వం శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతార్పణమస్తు. ఇక్కడ ఏంటంటే తాంబూలము మనము సూర్యనారాయణమూర్తికి పెట్టం, ఎందుకంటే ఆయనకి పళ్ళు లేవు కాబట్టి ఆయన ఈ చెక్క ఆకు అవి నవలలేరు కాబట్టి ఒక్క సూర్యనారాయణమూర్తికే మనం తాంబూలము పెట్టకూడదని మేము పెట్టం, ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి. ఇప్పుడు తాంబూలం అయిపోయింది కాబట్టి తాంబూలార్థం నమస్కారం సమర్పయామి. ఇప్పుడు 2 కర్పూర బిళ్ళలు వెలిగించండి. వేదాహ వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసపు వారే సర్వాణి రూపాన్ని విజితధీరః నామాని కృత్వా వివన్నిదాస్తే సంతశ్రేయస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యం అనేక ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అలా చూపించి కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టి మీరు మీ అందరూ కళ్ళకద్దుకోండి. సమస్త మంగళానుభవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళానుభవంతు నీరాజన శుద్ధ ఆచమని సమర్పి రక్షాంధారయామి. ఒక పుష్పము 1 రూపాయి కాయిన్ పట్టుకుని ఆసనం దిగి నమస్కారంగా నిలబడి ప్రత్యక్ష దైవాన సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తూ ఈ మంత్రపుష్పాన్ని జపించండి. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమయ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃసరతభూతేషు గుహాయాం విశ్వమూర్తిషితం యజ్ఞత్తమషట్కారతం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి స్వం తదా పాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అక్షతలు ఆ స్వామివారి పాదాల మీద వేసేసి మరో పుష్పం పట్టుకుని మీ కుడి పక్క నుంచి ఎడం పక్కకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం
ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కుపియా దేవా శరణాగతవత్సలాన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో సూర్యనారాయణ ప్రభో. ఉషాఛాయ పద్మనే సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యనక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా వేసేసి మళ్ళీ ఆశ్రమం మీద కూర్చుని మరో పుష్పం పట్టుకుని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన, మీ మనసులో ఏ ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ కోరుకుంటూ ఈ స్తోత్రం చెప్పినట్లయినా అన్నీ చక్కగా నెరవేరుతాయి. ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బుహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వకర్తారం మహాతేజఃప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణుం జగతానాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకపటే నిత్యం గ్రహపీడాప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రద స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి. ఉషాచాయ పద్మిని సహిత శ్రీ సూర్యనారాయణమూర్తిదేవతాభ్యం అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి, అనేక క్షమాపణ నమస్కారం సమర్పయామి. భక్తితో ఆ పుష్పాలు స్వామివారి పాదాల మీద వేసేసి మరో పుష్పం పట్టుకుని స్వామివారికి ఉపచారాలు చేయండి. ఓం చంద్రం ధారయామి, చామరం వేజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. ఈ విధంగా పూజ చేసుకుని 2 అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనాయద్భూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్స సూర్యనారాయణ ప్రభో. ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ ఉషాఛాయ పద్మినీ సహిత శ్రీ సూర్యనారాయణ దేవతార్పణమస్తు. అప్పుడు మీరు చేసిన ఆ పుష్పాలు అక్షతలు కళ్ళకద్దుకుని మీరు తలలో పెట్టుకుని మీ పిల్లలకి ఇవ్వండి. సహస్రపద్మాదేవి శతమూల శతాంకుర సర్వగుణత మే పాపం దుర్వాదుస్వప్ననాశిని ఉషాఛాయ పద్మినీ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈ విధంగా పూజ చేసుకుని ఈరోజు ఏంటంటే ఆడవాళ్ళు అంటే తరిగిన కూర తినకూడదు, చప్పిడి తినాలి సాధ్యమైనంత వరకు. అంటే ఎవరి ఆరోగ్య రీత్యా వాళ్ళు చక్కగా ఏదైతే మనము స్వామికి ప్రసాదం నైవేద్యం పెట్టామో ఆ అరటిపళ్ళు ఆ ప్రసాదం తినే కొంతమంది ఉంటారు. కొంతమంది చప్పిడి పులగాని చేసుకుని తింటారు. ఈ విధంగా తిని అంటే మిగతా తరిగిన కూరలు అంటే ఉప్పు పులుపు కారాలు ఏవి ఆ రోజు తినకుండా సాధ్యమైనంత వరకు ఎవరి ఆరోగ్య రీత్యా వాళ్ళు చేస్తే మనకు ఉన్న అనారోగ్య సమస్యలు అయితేనేంటి, శత్రు బాధలు అయితేనేంటి, ఈతి బాధలు అయితేనేంటి, ఏదైనా కార్యం విజయం చేకూరాలన్నా ఇవన్నీ కూడా మనకి కార్యం విజయం చేకూరుతుంది. ఈ శత్రు బాధలన్నీ తొలగుతాయి. మనకి మంచి విజయం కలిగి ఆ సూర్యనారాయణమూర్తి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆరోగ్య ఆశీస్సులు మనం పొందుతాం. కాబట్టి ఈ విధంగా చేసి ఈ చెప్పే విధానం పూజా విధానం మీకు అందరికీ నచ్చినట్లయితే మీరు మరో 10 మందికి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఈ విధంగా పూజ చేసుకుని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనము అందరం పొందుదాముగాక. నేను చేసే విధానంలో ఏవైనా తప్పులుంటే ఆ పరమేశ్వరుడి చేత నేను రక్షింపబడుదునుగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘసుమంగళీ భవ. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు, మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఆయు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిరస్తు.